కార్డ్స్ యానిమేషన్ చేసేటప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఒక వెరైటీని చూస్తున్నారు అండ్ కోరుకుంటున్నారు. అట్లాంటి వెరైటీ ఆఫ్ కార్డ్ కంటెంట్ని క్రియేట్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు మౌస్ మూవ్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవ్వడం, తర్వాత ఫోర్గ్రౌండ్లో కింద నుంచి పైకి రావడం, మన కంటెంట్ని పైకి రావడం, ఇది రెగ్యులర్గా జరుగుతున్నది. దీన్ని ఇలాంటి తయారు చేయాలి అని అంటే నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఒక మెయిన్ డివిజన్ కార్డ్స్ అని తీసుకుని దాంట్లో 3 కార్డ్స్ పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఇమేజ్, ఇంకొక డివిజన్. ఈ డివిజన్ డిఫాల్ట్గా హైడ్ చేసేస్తున్నాను అండ్ ఈ ఇమేజ్ని ఎప్పుడు ఫుల్ విడ్త్లో షో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మీరు బాడీకి ఒక కలర్, తర్వాత కార్డ్స్కి మెయిన్గా మధ్యలోకి రావడానికి ట్రాన్సిషన్ మన పొజిషన్ అప్లై తీసుకున్నాను. తర్వాత కార్డ్కి ఒక బార్డర్ రేడియస్ ఇచ్చి విడ్త్ 40% ఇట్లా ఇచ్చుకుని పొజిషన్ రిలేటివ్ పెట్టుకున్నాను. సో దట్ కింద ఉన్నట్టు నుంచి పైకి వచ్చేవి ప్రాపర్గా అక్కడే వస్తున్నట్టు. ఓవర్ఫ్లో ఏదైనా అయితే హిడెన్లో పెట్టుకున్నాను. అట్లాగే కార్డ్ ఇమేజ్ని ఆ పేరెంట్కి 100% విడ్త్లా తీసుకున్నాను. హైట్ని 100% విడ్త్ తీసుకుని ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ అని పెట్టుకున్నాను. ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ అని అంటే ఏమవుతుంది అని అంటే ఈ ఇమేజెస్ కరెక్ట్గా కవర్ అవుతాయి. కొంత లూజ్ అవుతుంది కానీ కరెక్ట్ మెయిన్ కంటెంట్ వస్తుంది. తర్వాత దీని లోపల ప్రతి కార్డ్లో డివిజన్ ఉంది కదా, ఈ డివిజన్ డీటెయిల్స్ని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి. మామూలు డీటెయిల్స్ డిఫాల్ట్గా హైట్ 0 px పెట్టుకుంటే ఏమవుతుందంటే అసలు హైట్ ఉండదు దానికి. అండ్ ఓవర్ఫ్లో హిడెన్ విడ్త్ 100% పెట్టుకున్నాను. ఎప్పుడైతే దీన్ని హోవర్ చేస్తానో, ఇక్కడ కొద్ది జాగ్రత్తగా చూస్తే హోవర్ ఎప్పుడైతే చేస్తానో ఈ డిస్ప్లే బ్లాక్ అని అనేసి తర్వాత పొజిషన్ అబ్సల్యూట్ అనడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎగ్జాక్ట్లీ ఆ కార్డ్లోకే వస్తుంది అనమాట. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది హైట్ 70% అనడం వల్ల మనకి 70% హైట్ మన కార్డ్ డీటెయిల్స్ అనేవి పైకి వస్తాయి. అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ డీటెయిల్స్ని నేను ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై చేశాను 1 సెకండ్ కోసం. సో దట్ మనం ఎప్పుడైతే మౌస్ మూవ్ చేస్తామో ఈ రకంగా వస్తుంది అనమాట.